హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లక్కీస్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ ఛానల్కి. అండ్ రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 23కి వచ్చేద్దాం. అప్పటికి కానీ ఆయన మనసు నార్మల్ అవ్వదు. రాత్రంతా ఏడుస్తూ ఆయనను కంగారు పెట్టేసిన సునీత గారు ఇప్పుడు ఉదయం చిన్న నవ్వు నవ్వగానే ఆయన మనసుకు చల్లని మంచు పవనం తాకినంత హాయిగా అనిపించి ఆర్తిగా ఆవిడను చూస్తూ ఆవిడ ఇచ్చిన కాఫీ ఫినిష్ చేసి కప్ టేబుల్ మీద పెట్టేసి సునీత గారు చేయి పట్టుకుని వేగంగా ఆయన రూమ్కి తీసుకుని వెళ్ళిపోతారు ఆదిత్య గారు. ఏంటండి అంటూ ఆయన చేసిన పనికి చిన్నగా నవ్వుతూ ఆయన భయం అర్థం అవ్వడంతో ఏం మాట్లాడకుండా అతని వెనకే వెళ్తారు సునీత గారు. సునీ, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ ఆమె చెంపలు పట్టుకుని అడుగుతారు రూమ్లోకి తీసుకురాగానే. నాకేమవుతుందండి, మీ ప్రేమ ఇంకా విరాట్ నన్ను ఎప్పుడూ కంటికి రెప్పలా కాచుకుంటారు, అలాంటి నాకేం అవుతుంది అని చిన్నగా నవ్వుతూ అంటారు సునీత గారు. నువ్వు విరాట్ గురించి ఆలోచించొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు సునీత ఇలా నా ప్రాణం తీసేస్తున్నావు? ఇంకొకసారి అలాంటి స్వామి మాటలు విని నువ్వు బాధపడకమ్మా ప్లీజ్. నిన్న అంతా నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని గడ్డం పట్టుకుని బ్రతిమాలుతారు ఆవిడ్ని. ఆయన ప్రేమ ఏంటో ఆవిడకు బాగా తెలుసు కాబట్టి ఆయన భయం కూడా అర్థం అవ్వడంతో, సరే అండి, నేను ఇంక విషయాలు ఏమీ ఆలోచించను. విరాట్ జీవితంలో ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. ఇక ఆలోచించను, సరేనా అంటారు. నిజంగా నీ మాటలు నమ్మచ్చా సునీ? లేకపోతే నిన్నట్లా చెప్పా పెట్టకుండా వెళ్ళి ఆ స్వామి మాటలనే పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవు కదా? నాకెందుకో భయంగా ఉంది సునీ, ప్లీజ్ అంటారు ఆయన. అయ్యో, నిజంగానే నేనేం చేయనండి, మీరు నన్ను నమ్మచ్చు. మీరు అన్నారు కదా ఆ స్వామి పిచ్చి మాటలు మాట్లాడాడు అని. నేను ఏమీ నమ్మడం లేదు. మీరేం భయపడకండి. మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి అంటూ పంపించేయడానికి ట్రై చేస్తారు. నీకన్నా నాకు ఆఫీస్ ఏం ముఖ్యం కాదు సునీ. ఇంతకు ముందు చేసినట్టుగా నువ్వు ఏం చేయవనని నాకు మాట ఇవ్వు. అలానే విరాట్ జీవితం గురించి కూడా నువ్వేం ఆలోచించొద్దు. నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించు అంటారు ఆయన. ఏంటండి, తల్లి పిల్లల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటుంది? అయినా వాడి గురించి ఆలోచిస్తాను కానీ పిచ్చిగా మాత్రం ఆలోచించను. వాడికి నచ్చిన అమ్మాయి దొరికే వరకు ఎదురు చూసి అప్పుడే పెళ్లి చేస్తాను. ఇంకా ఎవరి మాటలు నమ్మను. ఎవరి మాటలు గుడ్డిగా నమ్మేసి అంతకన్నా గుడ్డిగా నేను ఏ పనులు చేయను. మీకు ఇప్పుడు హ్యాపీయేనా అంటారు. అలా అనొద్దు సునీ, నువ్వంటే ఎంత ప్రేమో నీకు చెప్పాల్సిన పని లేదు. అలాంటిది నువ్వు ఏ పిచ్చి పని చేసి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతావో, లేకపోతే విరాట్ గురించి ఏ సమస్యలు నెత్తిమీద ఎత్తుకుంటావో అని నా భయం అంతే. అప్పుడు నువ్వు అన్నట్టు ఆ సాధువు ఆమె మాటలు నమ్మినవాడు ఇంకా ఏదో చెప్పాడు అని నువ్వు వెళ్ళిపోయావు అనుకో. వాడు నీ దగ్గర ఉన్న డబ్బు నగల కోసం ఏదైనా చేస్తే, లేకపోతే నిన్ను బంధించేసి ఇంకేదైనా చేయాలని చూస్తే నా ప్రాణం నువ్వు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. నువ్వు కనిపించిన క్షణం నీతో పాటే నా ప్రాణం కూడా ఆగిపోతుంది. ప్లీజ్ సునీ, నువ్వేం చేసినా ఆలోచించి చేయి అంటూ ఆర్తిగా కళ్ళ నీళ్లతో చెబుతూ ఆవిడ నుదుటిన ముద్దు పెడతారు ఆయన. మీరు మరీను అది నేనేమైనా వయసులో ఉన్న పిల్లనా, లేకపోతే ఇంకేదైనానా? అయినా గుడ్డిగా ఏం పని చేయను అని చెప్పాను కదా, మీరు నన్ను నమ్మచ్చు అని ఆయన గుండెల మీద వాలతారు. ఆది అన్న పిలుపు బాగా ప్రేమ ఎక్కువైతే ఆవిడ నోటి వెంట చాలా తక్కువ సార్లు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆది అని పిలిచి అంత ప్రేమగా మాట్లాడిన తర్వాత ఆవిడ మాటలను మనస్ఫూర్తిగా నమ్ముతూ తన గుండెల మీద వాలిన ఆవిడని చేతులతో గట్టిగా హత్తుకుంటారు. నాకు తెలుసండి మీ భయం ఏంటో, కానీ మీరు చెప్పినట్టుగా నేనేమీ చేయను. కానీ అసలు ఆ స్వామి మాటలు నిజమో అబద్ధమో ఖచ్చితంగా తెలుసుకునే తీరుతాను. నా కొడుకు విషయానికి వస్తే ప్రతి తల్లిలానే ఆలోచించి నా ఆలోచనలుంటాయి. ఇంకా మీకు భయం కలిగించే మాత్రం చేయను అని తనలో తాను అనుకుంటారు ఆవిడ. ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చేటప్పటికి అప్పుడే సునీత గారు ఆదిత్య గారు లోపలికి తీసుకెళ్ళిపోవడంతో విసుగ్గా హెడ్ కుక్ అందించిన కాఫీ తాగి టిఫిన్ చేయడం ఇష్టం లేక నేరుగా టైం ఎంత అయిందో పట్టించుకోకుండా తన గేమింగ్ మైండ్స్కి వెళ్ళిపోతాడు విరాట్. అప్పటికే ఉదయం 8:30 అవ్వడంతో ఓన్లీ క్లీనింగ్ స్టాఫ్ మాత్రమే వచ్చి ప్రతి ఫ్లోర్ని మెరిపించి వెళ్తుండడంతో నేరుగా తన ఛాంబర్కి వెళ్ళి నిన్న పాస్ చేసిన వర్క్ని సీరియస్గా కంటిన్యూ చేస్తాడు అతడు.
విరాట్ ఏదైనా కొత్త గేమ్ డిజైన్ స్టార్ట్ చేశాడంటే మ్యాక్సిమం 45 డేస్ లేదా 2 మంత్స్లో కంప్లీట్ చేసేస్తాడు. అలాంటిది ఈ గేమ్ కంప్లీట్ చేసి ఆల్రెడీ 1 మంత్ దాటేయడంతో తన రికార్డ్స్ని తానే బ్రేక్ చేయాలని, అంతకన్నా తక్కువ టైంలోనే చేయాలని తనకు తానే ఛాలెంజ్ చేసుకుని ఆ గేమ్ని ఫినిష్ చేసే వరకు నిద్రపోని విక్రమార్కుడు అదే పని మీద ఉంటాడు. హాసిని ఒక్కతే బస్టాండ్కి వెళ్ళిపోవడంతో సందీప్తో తీరికగా ఇంటికి లాక్ చేసుకుని ఇద్దరూ మాట్లాడుకుంటూ బస్సు వచ్చే టైంకి వస్తారు. అప్పటికే హాసిని బస్సు ఎక్కి వాళ్ళిద్దరికీ దూరంగా కూర్చుని కనిపిస్తుంది ఇద్దరికి. ఏంటి భూమి, ఈ తింగరదానికి ఏమైంది? నిన్నటి నుండి చూస్తున్నాను. నైట్ కూడా చాలా గట్టిగా కేకలు వేసేసింది. పిచ్చి దానిలా ఉదయం కూడా ఏదేదో అరిచేసింది. అసలు ఏంటి ప్రాబ్లం దాంది అని అడుగుతాడు సందీప్. ఏం లేదు సందీప్, నైట్ దాని మీద చిన్నగా కోప్పడ్డాను, అందుకే దాని కోపం. అది కాకుండా నిన్న మీ ఇద్దరికీ చెప్పకుండా వచ్చేసాం కదా, అదేలే అంటుంది. నేను కూల్ చేస్తానులే, నువ్వు అటు సైడ్కి వెళ్ళి కూర్చో అని అనడంతో సందీప్ వేరొక సీట్లో కూర్చుంటాడు. అప్పటికే హాసిని పక్క సీట్ భూమి కోసమే కర్చీఫ్ వేసి మరీ ఉంచుతుంది. కానీ ఏం తెలియనట్టుగా బెట్టు చూపిస్తుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ ఖాళీయేనా? ఎవరైనా ఉన్నారా అని ఇంకా సీట్లో కర్చీఫ్ ఉండడంతో ఏం తెలియనట్టుగా హాసినిని అడుగుతుంది భూమి. ఆ ప్రశ్నకి భూమిని చురుగ్గా చూసి కర్చీఫ్ తీసి తన ఒడిలో పెట్టుకుని కూర్చోమన్నట్టుగా చూసి యాటిట్యూడ్గా మొహం తిప్పేస్తుంది. దాంతో చిన్నగా నవ్వుతూ అసలు పక్కన కూర్చుని హాసీ బేబీ మాట్లాడవే అని తన గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఐఎమ్ హాసిని. హాసీ బేబీ, పూసీ బేబీ కాదు, నా పేరు హాసిని. అండ్ మీరు ఎవరో నాకు తెలియదు. ఇంకొకసారి నన్ను టచ్ చేశారంటే బాగుండదు చెప్తున్నా అని అంటూ కోపంగా ముక్కు ఎగరేస్తుంది. ఓ హలానా హాసిని గారు, సరే అయితే అని భూమి కూడా పంతంగా చెప్పి హాసిని ఒడిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టేసి తన బ్యాగ్ హాసిని ఒడిలో వేసి తనతో పాటు ఉన్న ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని తను నిన్నటి వరకు చేసిన వర్క్ని ఒకసారి రీచెక్ చేసి మెయిల్స్ ఏమైనా వచ్చాయేమోనని చెక్ చేయడం మొదలు పెడుతుంది. దొంగ మొహంది, అలిగాను అని కూడా లేకుండా బ్రతిమాలడం మానేసి ఎలా టెక్కు చూపిస్తుందో. దానికైనా నాకు కూడా ఉంది టెక్కు, గీరా. అది మాట్లాడేంత వరకు నేను కూడా మాట్లాడను అని పొగరుగా మొహం తిప్పేసుకుని కిటికీలో నుండి బయటకు చూస్తుంది హాసిని. నైట్ నుండి ఇప్పటి వరకు ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చినాయో, లేకపోతే విరాట్ ఏమైనా వర్క్ గురించి మెయిల్ పంపాడో, ఇంకా వాళ్ళ నలుగురికి కంబైన్డ్గా ఇచ్చిన వర్క్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమోనని ఒక పావుగంట సేపు మెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని ఏమీ రాలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది. ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి యథావిధంగా పెట్టేసి హాసిని వంక చూస్తుంది భూమి. అప్పటికే భూమి ఇంకా సందీప్ ఇద్దరూ తనని పట్టించుకోవడం లేదని, తనని కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారని ముక్కు చీదేస్తూ ముక్కుని ఎర్రగా మార్చేసుకున్న హాసిని భూమి కోపంగా చూసి మొహం తిప్పేసుకుంటుంది. ఇలా హాసిని అలక భూమి హాసిని వంక చూడడం, మరొక పక్క సందీప్ వీళ్ళిద్దరి మోగ సైగలు అర్థం కాక పిచ్చి మొహం వేసుకోవడంతోనే నెమ్మదిగా ఆఫీస్కి కొంచెం దూరంలో బస్సు ఆగిపోతుంది. కోపంగా భూమి బ్యాగ్ని భూమి ఒడిలో పెట్టేసి ఒకటే దిగి నడుచుకుంటూ ఆఫీసులోకి వచ్చేస్తుంది హాసిని. వెనకే చిన్నగా నవ్వుకుంటూ భూమి. ఆ తర్వాత మాట్లాడిందా, కోపం తీరిందా, అలక తీరిందా అమ్మగారిది అని అడుగుతూ సందీప్ కూడా హాసిని వెనకే వస్తారు. అప్పటికే తను లిఫ్ట్లో ఫ్లోర్కి వెళ్ళిపోయి తన క్యాబిన్కి కూడా వెళ్ళిపోయి మంచి బిడ్డలా లాగిన్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేసి ఉంటుంది హాసిని. ఓహో, అమ్మగారు గట్టిగానే అలిగేసినట్టున్నారే అంటాడు సందీప్. అవును సందీప్, దీని అలక తీరాలంటే ఖచ్చితంగా దీనికి నచ్చిందైనా పెట్టాలి, లేకపోతే దానికి నచ్చినట్టుగా అయినా మాట్లాడాలి అంటుంది భూమి. చూద్దాం, లంచ్ బ్రేక్ అయినా నార్మల్గా అవుతుందో లేదో అని అంటూ భూమి తన క్యాబిన్కి వెళ్ళిపోతే అప్పుడే వినీత్ రావడంతో వినీత్తో కాసేపు మాట్లాడి అప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్తారు వినీత్ ఇంకా సందీప్లు. 8:30కి పీసీలో మొహం పెట్టిన విరాట్ 11కి తన డైలీ రొటీన్లో భాగంగా ప్యూన్ జ్యూస్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టే వరకు కూడా వేరొక ధ్యాస లేకుండా వర్క్లోనే ఉంటాడు. సార్, జ్యూస్ సార్ అని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతున్న వెంకట్ని పిలిచి, వెంకట్, ఇవాళ రావుగారు ఆఫీస్కి వచ్చారా అని అడుగుతాడు. హా సార్ వచ్చారు, పిలవమంటారా సార్ అని అడుగుతాడు ప్యూన్. ఆహా లేదు, లంచ్ బ్రేక్లో మాత్రం సార్ దగ్గరికి వెళ్ళి న్యూ డిజైన్కి తగ్గట్టుగా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను, దాన్ని మాత్రం తీసుకుని రమ్మని చెప్పు అంటాడు.
ఓకే సార్ అంటూ వెంకట్ మళ్ళీ ఆ క్యాబిన్ నుండి బయటకి వెళ్ళిపోతాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం, అలానే దాదాపు 3 గంటలు బట్టి అలానే కూర్చుని ఉండిపోవడంతో కాళ్ళు తిమ్మిరి పట్టినట్టుగా అనిపించి అమోడా జ్యూస్ చిన్నగా సిప్ చేస్తూ క్యాబిన్ అంతా అటు ఇటు తిరుగుతూ కాసేపు గ్లాస్ డోర్ నుండి రద్దీగా ఉన్న బెంగళూరు రోడ్లను చూస్తూ ఒక 10 నిమిషాలు గడిపేస్తాడు విరాట్. తర్వాత ఇంకొక 5 నిమిషాలు పఫ్ పీల్చేస్తూ గడిపేసి మళ్ళీ యథావిధిగా వర్క్ ప్లేస్లో కూర్చుని అనుకోకుండా సీసీటీవీలో అందరూ ఎవరికి అలర్ట్ చేసిన వర్క్ వాళ్ళు చేస్తూ కనిపించడం చూస్తాడు. వాళ్ళలో భూమి కూడా ఉండడంతో ఓన్లీ భూమి క్యాబిన్ ఫొటోస్ని మాత్రమే ఓపెన్ చేసి జూమ్ చేసి చూసేటప్పటికి తన పెదవులలో విచిత్రమైన నవ్వు. ఆ నవ్వు ఏంటంటే అది విరాట్కి మాత్రమే తెలిసేమో బహుశా. భూమి ఫేస్ని అలానే కూర్చోవడం వల్ల మెడ నుండి నడుము వరకు కనిపిస్తున్న డ్రెస్ని పూర్తిగా అబ్జర్వ్ చేసి సైడ్ స్మైల్తో మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ని నార్మల్గా మార్చేసి తన వర్క్లో పడిపోతాడు అతడు. తన అక్క ఇచ్చిన షాక్ నుండి తేరుకోకముందే కోడి కూసేయడంతో తీరిగ్గా 8 గంటలకు నిద్రలేచి పేస్ట్ అందుబాటులో లేదు అని పక్కనే ఉన్న చిన్న జామ చెట్టు ఉంటే దాని పుల్ల విరిచి నోట్లో పెట్టుకుని లుంగి పైకి ఎగ్గొట్టి బెంగుళూరు ఇరుకు సందుల్లో అటు ఇటు తిరుగుతూ తన దంతావధానం చేస్తుంటాడు ఏకలింగం. ఓన్లీ పళ్ళు తోమే కార్యక్రమం అయితే పర్వాలేదు కానీ ఆ వంక పెట్టుకుని నైటీలు వేసుకుని వీధిలో పని చేసుకుంటున్న ఆడవాళ్లను వంకర చూపులు చూస్తూ తనకు ఎవరైనా పడతారు ఏమో, తనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారేమో అని జల్లెడ పడుతున్నట్టుగా తన కళ్ళను షార్ప్గా చేసి వెతుకుతుంటాడు ఏకలింగం. కొంతమందికి ఆ చూపులు ఇరిటేషన్ తెప్పించి లోపలికి వెళ్ళి ఏకలింగం చూస్తుండగానే తలుపులు దడేళ్లను మూసుకుంటే, ఇంకొంతమంది ఆడోళ్ళు అయితే కన్నడలో నోటికి వచ్చినట్టుగా తిట్టేసి ఉమ్ము ఊయడం ఒకటే తక్కువ అన్నట్టుగా ఏకలింగాన్ని ఒక దులుపు దులిపేసి మరొక్కసారి ఇలాంటి చూపులు చూసావంటే మా మొగుళ్ళతో చెప్పి చూపులు చూడడానికి కళ్ళు 2 లేకుండా చేయిస్తాను అని కన్నడలోనే తిట్టేసి కోపంగా నైటీలు ఎగ్గొట్టుకుని లోపలికి వెళ్ళిపోతే అర్థం కాని వాళ్ళ భాషకి వాళ్ళు ఏం తిట్టారో అని బుర్రగొక్కుంటాడు ఏకలింగం. వెళ్ళిపోతే పోయారు. ఈ బెంగుళూరు మహానగరంలో ఆడవాళ్లకు కరువా ఏంటి? అయినా నైటీలు వేసుకుని ముచ్చు మొహాలతో వీధుల్లో తిరిగితే ఎవరికి నచ్చుతారు? యాక్ అంటూ కట్టుకున్న వాడికి తప్పక కాపురాలు చేస్తున్నట్టున్నారు మహానుభావులు అని తన తప్పేం లేదన్నట్టుగా తనను తానే సమర్థించుకుంటూ జామ పుల్లను పంటి కింద వేసి కసకస నమిలేస్తాడు. ఈ లోపల టిప్ టాప్గా రెడీ అయ్యి అందాలన్నీ ఆరబోసేలా డ్రెస్ వేసుకుని బయటకు వచ్చిన ప్రియ, అమ్మా నేను వెళ్ళొస్తాను అంటూ హై హీల్స్తో క్యాట్ వాక్ చేసుకుంటూ వీధిలో నడిచి వెళ్తుంది. తననే చిరాగ్గా చూసిన ఆడవాళ్ళు దీనికి ఇదేం పోయాకాలం అని చెవులు కొరుక్కుంటున్నారు. మరికొంతమంది కుర్రాళ్ళు అయితే ప్రియావనికే వెళ్ళాలనుకుంటారు కానీ పక్కనే తల్లులు అమ్మోరు కళ్ళు వేసుకుని ఉండడంతో ఆ పనిని విరమించుకుని ప్రియా అందాలను కళ్ళతోనే తడిమేస్తుంటారు. ఆ చూపులు తనకు తగిలి తన అందం మీద గర్వంతో పొగరుగా వాళ్ల వంక చూపు విసురుతుంది ప్రియ. అప్పుడే ఆ సీన్ను చూసిన ఏకలింగం మేనకోడలు పొద్దుటే ఊరి మీద పడి ఏం చేస్తుందో తెలియక అదే అడుగుదామని ప్రియా ప్రియా అని జారిపోతున్న లుంగి పైకి కట్టుకుని మరీ పరిగెట్టుకుని వెళ్ళి అడుగుతాడు. ఏంటి మామయ్య అడ్డగాడిదిలాగా ఇంత వయసు వచ్చింది, వెళ్ళేటప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు అన్న జ్ఞానం తెలియదా అని చిరాగ్గా అంటుంది. ఎందుకు అడ్డంగా పడుతున్నావు? నా దారిన ఏదో వెళ్తున్నాను కదా, తప్పుకో అని కుక్క కన్నా హీనంగా గద్దిస్తుంది. అంతటితో అయిందా? అది కూడా లేకుండా ఇంకొక 2 అడుగులు ముందుకు వేసేటప్పటికి ఒక స్పోర్ట్స్ బైక్ మీద ప్రియా వయసున్న ఒక వ్యక్తి రాగానే ప్రియా అక్కడే అందరి ముందు హగ్ చేసుకుని పెదవులకు పెక్కిచ్చి ఎక్కగానే బైక్ రయ్యమంటూ దూసుకుని వెళ్ళిపోతుంది. అదంతా చూసిన ఏకలింగం మనసులో మాత్రం ఏంటి నిన్నంతా కూడా గుడిమెట్ల మీద అడుక్కున్న వాళ్ళకన్నా దారుణంగా కూర్చున్నారు. అదే కాకుండా నేను ఇల్లు తీసిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ 10 గంటలలో ఏం జరిగిందబ్బా? మా అక్క కూడా నా దగ్గర ఏదో విషయం దాచేసింది, అది వెంటనే కనుక్కోవాలి అని జామపుల్ల అక్కడే పారేసి అక్కా అక్కా అంటూ గేదెలాగా అరుచుకుంటూ ఇంట్లోకి పోతాడు.
నిన్నంతా ఏడిపించి ఏదో ఒక రకంగా హింసించిన విరాట్ ఈరోజు భూమిని అస్సలు ఒక్కసారి కూడా క్యాబిన్కి రమ్మని పిలవకపోవడంతో పాటు తనకిచ్చిన వర్క్ కూడా నిన్నటిదే ఉండి అదే పూర్తి చేయమని ఆర్డర్ ఉంటుంది కాబట్టి భూమి హమ్మయ్య ఈరోజు ఆ దేవుడి దయ నా మీద ఉందేమో, ఇంటికి వెళ్ళగానే ఆ బాబాకి రవ్వ లడ్డు చేసి పెట్టేయాలి అని ఊపిరి పీల్చుకుని మధ్యాహ్నం వరకు ఆ వర్క్తోనే ఉండిపోతుంది. ఇటు వినీత్ కూడా నిన్నటి ఇష్యూ జరిగిన తర్వాత అసలు భూమిని డైరెక్ట్గా ఫేస్ చేయలేదు. అలానే అతను చూసిన సంగతి భూమికి తెలియదు అనే భ్రమపడుతూ ఉంటాడు. ఏంటి భూమి గారు ఈరోజు ఆఫీస్కి వచ్చినా కూడా నా కంట పడలేదు, నిన్న అలా చూసినందుకు మీకు తెలియకపోయినా నేను మాత్రం చాలా గిల్టీ ఫీల్ అయ్యానండి. అలా ఒక అమ్మాయిని చూడడం తప్పే, కానీ నెమ్మదిగా ఆ చూడడం కూడా తప్పు కాదని మీ విషయంలో నాకు అర్థమైంది. ఈ లంచ్ బ్రేక్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను తెలుసా. ఎప్పుడెప్పుడు మీ ఫేస్ చూడాలా అనిపిస్తుంది. తొందరగా లంచ్ బ్రేక్ అయితే బాగుండు అని అనుకుంటూనే వర్క్ని చేస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడతో పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలానే వెళ్ళే ముందు చిన్న కామెంట్ పెట్టండి. పెద్ద ఎపిసోడ్లు తొందరలోనే